ఈపుల స్కూల్ బ్యాగు చేతుల కంప్లైంట్ కాగితం చక్కగా గుంటూరు కలెక్టర్ ఆఫీసులో నడుస్తున్న గ్రీవెన్స్ డేకి వచ్చింది 10 ఏళ్ల పిల్లగాడు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మేడాన్ని కలిసి వాళ్ళ సమస్య చెప్పుకుందామని బడికి పోకుండా వచ్చిందట. అంతేనా చిన్నోడా? మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర టిఫిన్ బండి కాలువలో పడేశారు. మా టిఫిన్ బండి కావాలని పడేశారు. చాలా సార్లు తిరిగి ఆఫీస్ దగ్గర. మరి ఇంత చిన్న వయసులో ఈ పిల్లగానికి ఏం సమస్య వచ్చింది? అది కూడా జిల్లా కలెక్టర్ తోటి చెప్పుకునేటంత పెద్ద సమస్య ఏంది కావచ్చు అని అంటే సమస్య ఈ పిల్లగాంది కాదు, పిల్లగాని ఫ్యామిలీదట. గుంటూరు గవర్నమెంట్ దవాఖాన కాడ వీళ్ళ తల్లి టిఫిన్ సెంటర్ నడిపిస్తుంటదట బండి మీద. ఈ అక్కడి మున్సిపాలిటీ వాళ్ళు తీసేపిచ్చిరో ఇంకెవరన్నా బెదిరిచ్చిరో తీసేయమని తెలియదు కానీ కలెక్టర్ను కలిసి ఆ ముచ్చట చెప్పి మళ్ళా ఆ టిఫిన్ సెంటర్ పెట్టుకునేటట్టు చేయమని బతిలాడనీకి వచ్చినట. చచ్చిపోదాం పట్టు అంటుంది. టిఫిన్ బండి ఎక్కడ పెట్టనీయట్లేదు అని చచ్చిపోదాం పట్టు అంటుంది. అందుకని నేను వచ్చాను. లారీకి వెళ్తాడు, టిఫిన్ బండి కావాలి. అయ్యో పాపం, తండ్రి లారీ మీద పోతాడట, సంసారాన్ని పెద్దగా పట్టించుకోడట. ఇక టిఫిన్ సెంటర్ నడుపుకుంటా ఇంటి బరువును మోసే తల్లికి ఉన్నొక్క ఆదేరు పోయేటాళ్లకు ఏం చేయాలనో అర్థం కాక చచ్చిపోదామని బాధపడుతుందట. మరి ఎట్లమ్మా, ఎందుకట్లా మాట్లాడుతున్నానంటే కలెక్టర్ మేడం అయితేనే మనల్ని కాపాడుతుంది బిడ్డ అని చెప్పి పంపినట్టుంది. అందుకే ఇడికి వచ్చినట్టుండి సంటోడు యశ్వంత్.